నమస్కారం. ఈ రోజులలో తెలంగాణ ప్రాంతంలో ప్రధానమైన అంశంగా ఒకటి బీసీ రాజ్యాధికారం అనే ఒక అంశం పైన సుదీర్ఘ చర్చ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఆల్ ఇండియా జనతా పరివార్ పార్టీ పక్షాన మా వాదన, మా అభిప్రాయం, బీసీ రాజ్యాధికారం, బీసీ రాజ్యం రెండు ఒకటి కాదు. బీసీ రాజ్యాధికారంలో అగ్రవర్ణ ఆధిపత్య సంబంధించిన పార్టీలు ప్రజల ఒత్తిళ్లకు లోనే కానీ ఒక అభ్యర్థిని, ఒక నాయకుడిని ముందుంచి తిరిగి వెనకాల తన ఎజెండానే నడిపే అవకాశం ఉన్నదే బీసీ రాజ్యాధికారం. బీసీ రాజ్యం ఇది ప్రజల ఆకాంక్షతో, ప్రజల మధ్య నుంచి వెళ్ళిన నాయకులు, ప్రజల డిమాండ్లనే రేపటి పరిపాలనలో విధానాలతో ఏర్పడేదే బీసీ రాజ్యం. బీసీ రాజ్యంలో ఇతర ధర్మాలై అనగా అగ్రవర్ణాల వాళ్ళ భావజాలాలు లేని రాజ్యం, సామాన్య జనాల ఆత్మాభిమానం, సామాన్య జనాల భవిష్యత్తు కూడుకున్న ప్రణాళికలతో ఉండేదే బీసీ రాజ్యం. ఇక్కడ ఆత్మాభిమానం ఉంటుంది, సొంత నిర్ణయాలు ఉంటుంది, తర్వాత ప్రణాళికలు కూడా బీసీల సంక్షేమం కోసం బీసీల చేత ఉండేదే బీసీ రాజ్యం. కాబట్టి ఇక్కడ మన అంబేద్కర్ చెప్పింది, కాన్షీరామ్ గారు చెప్పింది, అలాగే చాలామంది మన సిద్ధాంతకర్తలు చెప్పింది వాదాలని ఇప్పుడు ఉన్న అగ్రవర్ణ పార్టీలు కొంత వక్రీకరించి తప్పని పరిస్థితుల్లో కొంత భాగాన్ని వదులుకొని సింహభాగాన్ని తన చేతిలో ఉంచుకునే ప్రయత్నంలోనే ఇప్పుడు ఇలాంటి బీసీ రాజ్యాధికారం అనే వాదనలు తెరపై తీసుకొచ్చాయి. వాస్తవానికి ఒక విషయం గమనించండి. స్వాతంత్రం రాకముందు నుంచే బ్రిటిష్ వారి పరిపాలనలోనే పార్లమెంటరీ వ్యవస్థలో ఎస్సీ రిజర్వేషన్లు అనేవి ఉండేవి. ఆ ఎస్సీ రిజర్వేషన్ల ద్వారా ఎంపీలు కూడా అప్పుడు ఉండేవారు. అంటే స్వాతంత్రము రాని సమయం నుంచి ఏవైతే షెడ్యూల్ కులాలకు ఏదైతే సీట్లు రిజర్వ్ ఉన్నాయో, మరి స్వాతంత్ర అనంతరం అయినా సరే అప్పటి నుంచి పార్లమెంట్ సభ్యులుగా ఉన్నవాళ్ళు, ఇక్కడ అసెంబ్లీలో వాళ్ళ ప్రాతినిధ్యం ఉన్నవాళ్ళు ఇప్పటి వరకు కూడా ఎందుకు ప్రధాన పోస్టులో ఉండలేకపోతున్నారు? అధికారాన్ని, తమ విధానాలని తన సమాజం కోసం ఎందుకు పనిచేయలేకపోతున్నారు అంటే ఇక్కడ స్పష్టంగా తెలిసేది, ఏవైతే వాళ్ళు పార్టీలో పనిచేస్తున్నారో ఆ పార్టీలు అగ్రవర్ణ ఆధిపత్య భావజాలతో నిండినవి. కనుకనే మయం అనేది ఏంటిదంటే బీసీ రాజ్యాధికారం కన్నా బీసీ రాజ్యం మేలు ఈ ప్రజలకని మా ప్రధాన విశ్వాసం. ఆ లక్ష్యంతోనే మేము పనిచేస్తున్నాము. అందుకనే ఇక్కడ అగ్రవర్ణ బానిసలైన బీసీలతో కాకుండా నూతన రక్తం, బీసీ భావజాలం, బహుజన భావజాలం, సమాజ భావజాలం కలిగిన వ్యక్తులతోనే ఒక నాయకులుగా తీర్చిదిద్ది వాళ్ళ ద్వారానే ఇక్కడ బీసీ బహుజన రాజ్యాధికార లక్ష్యంగా ఆల్ ఇండియా జనతా పరివార్ పార్టీ తెలంగాణలో అడుగులు వేసింది. ఇక ముందు మా కార్యక్రమాలని ప్రజల్లో, క్షేత్రంలో ఫస్ట్ మేము చేయాల్సిన పని ఎన్నికల కంటే ముందు ప్రజలను అసలు బీసీ రాజ్యాధికారం అంటే ఏంది, బీసీ రాజ్యం అంటే ఏంది అనే అంశాలపైన యువకులకు, విద్యావంతులకు, విద్యార్థులకు చైతన్యం చేయాల్సిన బాధ్యత మేము తీసుకొని ముందుకు వెళ్తున్నాము. జై హింద్.